సచివాలయ ముట్టడికి సర్పంచుల సంఘం యత్నం. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని నిరసన. ఆందోళనకారులను అరెస్టు చేసిన పోలీసులు. పెండింగ్ బిల్లులు అడిగితే అరెస్టులు చేస్తారా? హరీష్ రావు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, సర్పంచులకు పెండింగ్ బిల్లు చెల్లించాలని, అప్పటి వరకు పంచాయతీలు ఎన్నికలు నిర్వహించవద్దనే డిమాండ్తో తెలంగాణ సర్పంచుల సంఘం ఉమ్మడి కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం సచివాలయం ముట్టడికి ప్రయత్నించింది. ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదవ్ గౌడ్, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇందులో పాల్గొన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ముఖ్యంగా ఈ సర్పంచులందరూ కూడా 2019 నుంచి 2014 వరకు సర్పంచులు చేసిన పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, ఆ బిల్లు విడుదల చేసిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని 12,769 మంది తాజా మాజీ సర్పంచులు ఇక్కడ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు రావాలని, అంటే ముందుకు రాగా వారిని పోలీసులు అక్కడికక్కడ అరెస్ట్ చేశారని చెప్పేసి వీరైతే చెప్తూ ఉన్నారన్నమాట. అయితే విచిత్రం ఏంటంటే, ఇది 2019 నుంచి 2024 వరకు పరిపాలించింది మనకి బీఆర్ఎస్. అయితే వారే మళ్ళీ వీరికైతే మద్దతు ఇస్తూ ఉన్నారన్నమాట. ఎందుకంటే వారే బిల్లులు చెల్లించలేదు, మళ్ళీ వీరికి వారే మద్దతు ఇస్తున్నారు ఇవ్వాలని చెప్పేసి. సో ఇది ఎక్కడ విడ్డూరం అని చెప్పేసి కాంగ్రెస్ అయితే చెప్తూ ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు అంటే మనకి పంచాయతీ ఎన్నికలు అయితే ఆగమని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.